శుభోదయం. అందరికీ నమస్కారం. పక్షులు ప్రకృతి సిద్ధంగా లభించిన తమ అసమాన ప్రతిభా నైపుణ్యంతో వాటి గోళ్లను నిర్మిస్తున్న వీడియో క్లిప్పుకు శతకశ్రీ గారి ఆశుపద్య కవితా స్పందన. పక్షిదక్ష విచక్ష అక్షయ రక్షణ నారదారపు గూళ్ళు అమర సృష్టి, చెట్టు కొమ్మలపైన పట్టు ఆకులు కాయ గుట్టుగూళ్లను కట్టదిట్ట సృష్టి, ఆధారములు లేక ఆవలంబన లేక భవన సాటిగ గూళ్ళు బ్రహ్మ సృష్టి, ఇనుము రాయుయు లేక ఇసుక సిమెంటు లేక గుడ్డుగూళ్ళ పొదగ గొప్ప సృష్టి, సాధ శోధన లేక విద్య నేర్పరి లేక ఎయిరు కండిషనంబు అవని సృష్టి, సాధ శోధన లేక విద్య నేర్పరి లేక ఎయిరు కండిషనంబు అవని సృష్టి, ప్రతిభ నారదారపు చెట్టు పక్షిగూడు పరమ సంకేత సందేశ అరయ అవని, చిత్ర విచిత్రము పరమేశ చిన్మయంబు ఎదురు సంకల్ప బలమునకు ఎదురు లేదు. పశుపక్ష్యాదులు బ్రహ్మసృష్టిగా ఏ విద్యా బుద్ధులు లేక నార దారముతో చెట్ల బెరడులతో పెద్ద పెద్ద చెట్ల కొమ్మల మీద పచ్చని ఆకుల మధ్య విస్తారముగా పండ్లు ఉన్న చోట తమ గుడ్లను పొదిగి పక్షులుగా మార్చుటకు నివాసయోగ్యముగా అత్యాధునికముగా పిచ్చుకలు, గోరింకలు, చిలుకలు, పట్టుపురుగులు మొదలగునవి రక్షణ కొరకు సమశీతోష్ణ గూడులు నిర్మాణాత్మకముగా అత్యంత ప్రతిభాపాటవములతో విశేష జ్ఞానముతో అభేద్యముగా ఇసుక, రాయి, సిమెంటు అత్యాధునిక యంత్రాంగములు పరికరములు లేకుండా బ్రహ్మ పరిజ్ఞానంతో ఈశ్వర సృష్టి నైపుణ్యంతో ఎంతో చాకచక్యంగా నిర్మించుకొనుట గమనార్హము. అదే బ్రహ్మ సృష్టి. సాధన శోధన విద్యాబుద్ధులు విశ్వవిద్యాలయ చదువులు లేకపోయినను జ్ఞానము లేకపోయినను బ్రహ్మవరముగా అవి వాటికి అవసరముకు నివాసములను ఏర్పరచుకొనున్న సంకల్పము ముఖ్యము, కార్యాచరణ ఆవశ్యకము, ఊహ ఉజ్వలము. అది ప్రకృతి మనకు నేర్పిన విద్య, పక్షులు మనకు ఇస్తున్నటువంటి సందేశము. ధన్యవాదాలు.